మా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, మాణిక్యానికి భయపడి పారిపోవడం. రెండు, ధైర్యంగా ఎదిరించి నిలబడటం. మేము రెండో దారిని ఎంచుకున్నాం. ఏవే మాణిక్యాన్ని కొట్టింది గీళ్ళేనంట. గట్లనా? ఆ నల్లంగేసుకుండే కాపోరగాడే. అన్నా ఇక్కడ ఇట్లుందంటే సెంటర్లు ఉంటుందన్నా. నిద్ర లేదు కదా, తలకాయ వస్తుంది. జరుగుబే రే చా చెప్పు. చాయ్ అయిందా? జల్ది తీసుకురా. మీరేగా పొద్దున నాకేం వచ్చారు? మీకోసం మాణిక్య మనుషులు ఎత్తుకుతున్నారు. దొరికితే చంపేస్తారంట. నువ్వేంటి మాణిక్యం తెచ్చినావంట? తోయడం ఏంటి? కొట్టాం. రే తోసం అని చెప్పుకుని తిరుగుతున్నారా? కొత్త కొట్టిరు. మరి ఇంటికి వచ్చారు. ఇది ఉన్నాను తెలుసా, నన్ను చంపేస్తారు. పోనీ కలిసి ముందు. ఏంది ఆ మాణిక్యానికి ఇంకా భయపడుతురా? అన్నా అని మళ్ళా కొట్టాలి. ఏంటో కొట్టాలి. బయట కాదు ముందు రండి. మరి అది వచ్చేసారు. మీరు కొట్లాడితే బయటగా కొట్లాడుకోరు. అనవసరంగా నాకేం ఖరాబ్ అవుతుంది. ఏంద్రా ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది, ఈ తమ్మి గుచ్చుకుంటే చూసుకో. అసలు మీరు మాణిక్యం జోలికి ఎందుకు పోయినరా? నేను ఈ బస్తీ కార్పొరేటర్ అయి ఉండి ఆంతోని మాట్లాడనికే బుగులు పడతా. గసోటిది మీరు అంతానికి పోయి తోస్తారు. కొట్టినాం. నువ్వు నర్సింగ్ కొడుకు కాదు, నర్సింగ్ యాదవ్. గదికే అన్ని అయ్యే బుద్ధులు వచ్చినాయి. నువ్వేంద్రా నీ కథ ఏంది? అసలు మీ అయ్యి బస్తీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇప్పటిదాకా నాతో చిన్న హెల్పింగ్ కూడా అడగలేదు. గసోంటిది ఇవాళ పొద్దుగాలు వచ్చి నా ఇంటి తర్వాత దబా దబా కొట్టి అక్క లేవు ఆ మాణిక్యం గడు నా కొడుకు నేను చేస్తాడని నెత్తి నోరు కొట్టుకుంటే నేను నిద్దటగా లేచి బరాబరా ఊరుకొచ్చిన. నువ్వేమి ఏసం కట్టుకుని నిలబడ్డావు. నువ్వు చేసిన పనికి ఆ మాణిక్యం గడు నేనేం చేస్తాడని రాత్రంతా మీ అమ్మ కంటి మీద కునుకు లేకుండా బువ్వ తినకుండా ఏడుస్తున్నదంట. ఆ తల్లిని ఏడిపోయి నీ సిగ్గు లేదురా? ఏదో పని చేసేది కాక జవాబిస్తావు. చూడు తమ్మి, నువ్వేం బుగులు పడుకో. నాకు ఎమ్మెల్యే పీవీఆర్ అన్న బాగా తెలుసు. పీవీఆర్ ఎంత చెప్తే ఆ మాణిక్యం గడుగు అంత. నిన్ను పీవీఆర్ తాన్ని తీసుకుపోయి మాట్లాడించే బాధ్యత నాది, సరేనా? ఏయ్ చల్ నడు, నవ్వుతలకి నడు, నిడ్లకో దా.